ప్రపంచం అంతం ఎప్పుడవుతుందో తెలుసా? ఈ ఆలయంలోని స్తంభం కోల్పోయినప్పుడు అని అంటున్నారు అక్కడి వారంతా. కలియుగం అంతం ఇక్కడ్నుంచి ప్రారంభమవుతుంది అని నమ్ముతారు. మరి ఆ స్తంభం ఎక్కడుంది? దాని వెనుక ఉన్న రహస్యమేమిటి? నిజంగా ప్రపంచం అంతమైపోవడానికి ఆ స్తంభమే కారణమవుతుందా? ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కేదారేశ్వర గుహ మహారాష్ట్రలోని హరిశ్చంద్ర కోటకు కుడివైపున ఉంది. ఇది ఒక అద్భుతమైన కట్టడం. పెద్ద బండరాయి కింద 12 అడుగుల శివలింగం రూపంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ గుహ లోపలి భాగంలో 4 నుంచి 6 భక్తులు కూర్చొని పూజా ధ్యానం వంటివి చేసుకోవడానికి వీలుగా ఒక గది కూడా ఉంది. ఈ శివలింగాన్ని భూమి నుంచి 6 అడుగుల ఎత్తులో ఉండేటట్టు నిర్మించారు. యుగాంతం ఈ పదాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో కథలు, నవలలు, చివరికి సినిమాలు కూడా వచ్చాయి. ఇక పరిశోధనలకైతే లెక్కే లేదు. ఈ యుగాంతం విషయమై ధార్మిక వేద భూమిగా పేరు పొందిన భారతదేశంలో అనేక పరిశోధనలు జరిగాయి. లయకారకుడైన పరమేశ్వరుని యొక్క ఆదేశం మేరకే ఈ యుగాంతం జరుగుతుంది అని చెప్పారు. ఇక కలియుగం అంతం తర్వాత ఈ భూమిపై జీవముండదు అని కొన్ని పురాణాల్లో చెప్పబడింది. ఒక్క భారతదేశంలోనే కాకుండా కలియుగానికి సంబంధించిన కథలు, పరిశోధనలు ఇతర దేశాలలో కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన విషయాలపై అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అలా కలియుగాంతాన్ని 24 గంటల ముందే చెప్పే ఒక గుహ, ఆలయం భారతదేశంలోనే ఉంది. అక్కడికి చేరుకునే ఈ ప్రాంతం గురించి ముందుగా తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఉన్న కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనమందరం నివసిస్తుంది కలియుగం. కలియుగం తర్వాత ప్రపంచం మొత్తం అంతమైపోతుందని భారత పురాణాలే కాకుండా ఇతర దేశాలలో కూడా చాలా మంది నమ్ముతూ వస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా చాలా సంవత్సరాలుగా ఈ విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశ పురాణాల ప్రకారం ఈ మొత్తం కాలాన్ని కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగమని 4 భాగాలుగా విభజించారు. ప్రతి యుగం తర్వాత భయంకరమైన ప్రళయం ఏర్పడుతుందని, అటు తర్వాత మరుసటి యుగం ప్రారంభమవుతుందని కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. ఆ సంఘటనలు చాలా వరకు దేవాలయాల్లోనే జరుగుతాయి. అలాంటి ఒక దేవాలయమే మహారాష్ట్రలో ఉంది. అదే కేదారేశ్వర దేవాలయం. ఇది ఒక గుహాలయం. ఈ గుహలో 4 రాతి స్తంభాల మధ్య ఒక శివాలయం ఉంది. దీని ఎత్తు 5 అడుగులు. ఈ శివలింగంతో పాటు ఈ గుహాలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారు అనే దానికైతే సరైన ఆధారాలు లేవు. 4 స్తంభాలు కూడా ఒక్కొక్క యుగానికి, అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగానికి ప్రతీకలు. ఒక్కొక్క యుగాంతం సమయంలో సరిగ్గా 24 గంటల ముందు ఒక్కొక్క స్తంభం విరిగిపోయింది అని స్థానికుల కథనం. అదే సమయంలో విరిగిపోకుండా ఉన్న ఆ ఒక్క స్తంభం మన కలియుగానికి ప్రతీక. విరిగిపోకుండా ఉన్న ఈ ఒక్క స్తంభం అంత పెద్ద బండరాతిని ఎలా మోస్తుంది అనే విషయం అంతుచిక్కడం లేదు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ప్రతిరోజు 4 గోడల నుంచి నీరు గుహలోకొస్తుంది. శివలింగం చుట్టూ వేసవి, శీతాకాలాలలో చాలా అంటే చాలా చల్లని నీరు ఉంటుంది. కాని వర్షాకాలంలో చుక్క నీరు కూడా గుహలోకి రాదు. వచ్చినా నిలవదు. ఈ విషయంపై కూడా పరిశోధనలు జరిగినా జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇలాంటి ప్రదేశాలు ఎన్నో మన భారతదేశంలో ఉండడం మన ప్రాచీనుల జ్ఞానానికి ప్రతీక అని చెప్పవచ్చు. అహ్మద్ నగర్ నుంచి ఈ కేదారేశ్వర గుహకు 146 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రయాణ సమయం కూడా 3 గంటల 48 నిమిషాలు పడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా ఈ గుహను సందర్శించడానికి వీలవుతుంది.